మీ పేరేంటమ్మా? పేరు మేరీకామ మేలటూరి. మేరీకామ. అవును. పిల్లలు ఎంతమంది? పిల్లలు నలుగురు. అబ్బాయికి పని లేదు, చేసుకుని తింటా లేకపోతే లేదు. మీ వారు ఏం చేస్తారు? మా వారు లేడమ్మ, చనిపోయాడు. మాకు షుగర్ ఎన్నాళ్ళైంది? 8 సంవత్సరాలు. షుగర్ బీపీ గ్యాస్ ఇప్పుడు ఏమి ఉండేది మాకు. గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు పిల్లలు నీకు ఎవరు పెట్టలేరా? అటు చేసుకొని తింటా లేకపోతే రోజు పనికి వెళ్తారా? పనికి వెళ్తారు, 2 రోజు చేసుకుంటా, లేని రోజు ఇంటికాడ వాళ్ళకి పిల్లలు చిన్నపిల్లలు. ఇప్పుడు మా దగ్గర ఏం సహాయం అడగడానికి వచ్చావు? ఏదో తినడానికి ఆహారం ఆడటానికి వచ్చాను. పెడతారని హాస్పిటల్ వచ్చాను. సరే, మాది స్నేహ చారిటబుల్ ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ నుంచి, మా ఆశ్రమం నుంచి ఈవిడ కొత్తగా వచ్చారు. ఈవిడ పేరు కమలమ్మ. మన ఆశ్రమం నుంచి ఏదన్నా సాయం కోరడానికి, మనకున్నది రైస్ ఏదో ఉన్నది, సరుకులు కానీ రైస్ కానీ మనం సహాయం చేస్తాము. ఈ వీడియో చేయడం కారణం ఈవిడ కొత్తగా వచ్చారు కనుక ఈ వీడియో చేస్తున్నాము. మేము నెల ఒక 20 మంది వరకు నెలకు ఒక 5 కేజీలే ఇవ్వగలుగుతున్నాను, ఇంకా ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు వీళ్ళందరికీ ఒకళ్ళ సహాయార్థం తలా 5 కేజీలు బియ్యం ఇచ్చి పంపించడం ఈ నెలకి. ఇంకా మాకు కూడా బాగా డెవలప్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ చేయగలను సాయం. ఇప్పుడు మనకి ఇదే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము. మనకు ఉన్నంతలో అందరికీ కొంతవరకు లేదు అనకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళకి భోజనాలు పెడుతున్నాము, ఇంటికి ఇచ్చి పంపిస్తున్నాము. ఇక్కడ పెట్టుకోలేనప్పుడు ఇళ్ళకి ఇచ్చి పంపించే వాళ్ళు ఎక్కువ, ఇక్కడ ఉండేవాళ్ళు తక్కువ, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎక్కువ. ఎప్పుడో ఇంకా ఎంతోమందికి చెయ్యాలని అనుకుంటున్నాము. మనకి రాబడిని బట్టి చూసుకొని మన కష్టాన్ని బట్టి 10 మందికి సేవ చేయడానికి ఇది పెట్టాము. మీ అందరికీ తీసుకో. నువ్వు రమ్మ కమలమ్మ, తీసుకున్నావు? తీసుకోలేదు సంచి క్లాత్. మాట్లాడి స్నేహ చారిటబుల్ ట్రస్ట్కి నమస్కారం. మేడం మల్లేశ్వర మేడం గారికి నమస్కారం. వృద్ధులకు, వితంతులకు, అనాథులకు మాకు చాలా సహాయం చేస్తున్నారు. మాకు భోజనం పెట్టి మమ్మల్ని ఆదుకొని సహాయం చేస్తున్నారు. సహాయం ఎట్టని ఇది ఏడంతా మాకు ఎట్టనే చల్లగా ఉండాలి. మేడం గారు కూడా మాకు సహాయం చేసినందుకు చేతులతో నమస్కారం చేస్తున్నాము. వృద్ధులను, అనాథలను, అనాథ పిల్లలను, వితంతులను కూడా చేరదీసి చాలా సహాయం చేస్తున్నారు. దుప్పట్లని, చీరలని, వస్త్రాలని, భోజనం అని, బియ్యం అని మాకు చాలా సహాయం చేస్తున్నారు. ఇంతమందిని ఆదుకుంటున్నందుకు మేడం గారికి నమస్కారం చేస్తున్నాను. స్నేహ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా నమస్కారం.